హాయ్ అండి అందరికీ. వినాయక చవితికి చక్కగా మనం డెకరేషన్ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఎంత సులువుగా పూజా విధానం మనం ముగించుకోవచ్చో మీకు ఇప్పుడు చెప్తానండి. అలాగే పూజకి మనం కావలసిన ఐటమ్స్ అన్నీ ముందు రోజే సమకూర్చి పెట్టుకుంటే ఉదయం లేవగానే ఒక 20 మినిట్స్లో మీకు చూపించాను కదండి 3 ప్రసాదాలు తయారు చేయడం. అవి చక్కగా తయారు చేసుకుని ఈ విధంగా ముందు రోజు రాత్రే మనం ఏర్పాటు చేసుకుంటే పూజ చక్కగా ఎంత నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ముందుగా మనం ముందు రోజు ఈ విధంగా డెకరేషన్ చేసుకుని రాత్రి అలాగే 2 ఫ్లవర్ వేజుల్లో చక్కగా ఇలా పువ్వులా అమర్చుకుంటే ఎంత బాగుంటుందోనండి. అలాగే మనం గరికని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అష్టలక్ష్మి పళ్ళెంలో నేను నవవిఘ్నేశ్వరుల్ని పెట్టుకున్నాను. అలాగే ఈ దండ కూడా ఎంతో బాగుంది కదండి. ఇది 125 గ్రాములు అంటండి. మా తమ్ముడు వాళ్ళ షాప్లో తెచ్చాను. అలాగే వినాయక వ్రతకల్ప పుస్తకము వెండి ఫ్రేమ్తో చక్కగా బుక్కులా వచ్చింది. దాన్ని కూడా తెచ్చుకున్నాను. ఇది భీమవరంలో వెంకటేశ్వర సిల్వర్స్ అని మా తమ్ముడు గారి షాపు. అక్కడ వాళ్ళ షాప్లో హోల్సేల్ రేట్లకి అన్నీ లభిస్తాయండి. మూడు రోజుల క్రితమే ఇలాగా పత్రాలు అన్నీ తెచ్చుకుని గరిక తెచ్చుకుని ఉంచుకున్నాను. అవి నీటిలో ఎలా ఉంటే తాజాగా ఉంటాయో అని నీటిలో వాటిని అమర్చుకున్నాను. దానివల్ల ఇప్పటికీ కూడా చాలా బాగున్నాయి. ఇక పూజకు కావాల్సిన ఐటమ్స్ ఏమిటంటే వినాయక వ్రత కల్ప పుస్తకము, అది వ్రతకల్ప పుస్తకము ఇలాగా చక్కగా ఈ బుక్ చాలా బాగా నచ్చిందండి. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువే చెప్పారండి, 800 అనుకుంటా. దీనిలో వినాయక వ్రతకల్ప కథ, అలాగే అష్టోత్తర శతనామావళి, పూజా విధానము, అలాగే దూర పూజ కథ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ పుస్తకము మనకి చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో మా తమ్ముడు వాళ్ళ షాప్ నెంబర్ ఇస్తాను. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. వారికి ఫోన్ చేస్తే మిగిలిన వివరాలు చెప్తారు. మనం మామూలు గరికి ఉన్నా కూడా ఇలా వెండి గరికతో కూడా మనం పూజించుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వరుడికి మనం అలంకరించుకోవడానికి కిరీటము, తొండము అలాగే ఉన్న సెట్ కూడా ఉందండి. అలాగే 11 రకాల పత్రాలు కలిగిన వెండి ఆకులతో ఒక సెట్ కూడా తీసుకొచ్చాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము ఇలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కమలొత్తి తయారు చేయడం మీకు చెప్పాను కదండి, ఆ ఒత్తిని కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే పత్తితో మనం వస్త్రం తయారు చేసి ఉంచుకోవాలి. పువ్వులు, 5 రకాల పళ్ళు ఇలా సింపుల్గా కూడా మనం అలంకరించుకోవచ్చండి. విఘ్నేశ్వర పూజా పుస్తకము, అలాగే పసుపు, కుంకుమ, అగరత్తులు, 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు, అలాగే మనం గౌరమ్మని వినాయకుడిని చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువగా పసుపు, పత్తి వస్త్రాలు, మనం తయారు చేసుకున్న కమలవత్తి, వెండి గరిక,
అలాగే తొండము, కిరీటము వచ్చిన సెట్టు 11 రకాల వెండి ఆకులతో చేసిన సెట్ ఒకటి, అగరవత్తులు అన్నీ కలిపి రెడీ చేసుకుంటే మనం ఉదయాన్నే లేవగానే 3 రకాల ప్రసాదాలు చేసుకుని పూజ తొందరగా ముగించుకోవచ్చు. మనం ఇన్ని అమర్చుకున్న విఘ్నేశ్వరుడి మట్టి విగ్రహం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు నిమజ్జనం చేసుకోవడానికి మట్టి విగ్రహమే కొనండి. ఇది ఎంతో పర్యావరణానికి మనకి మేలు చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇలాగ వినాయక చవితిని ఎంతో చక్కగా చేసుకుని ఆ స్వామి అనుగ్రహం కూడా పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్, లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే మీరు ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు.